పేదవాడిని బాగు చేయాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడి స్వేటర్ రంధ్రాల నుంచి కారణం చెమట వాసన తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడిని ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి ఎక్కడో మారుమూల గ్రామంలో నందిగం సురేష్ అనేవాడు ఈ మంగళగిరి ప్రాంతంలో ఇదే ప్రాంతంలో సైకిల్తో తొక్కుకుంటూ తిరిగిన వ్యక్తిని ఇవాళ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తే ఏకంగా జగనన్న తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మన పట్ల ఉన్న ప్రేమది. కాబట్టి మీరందరూ బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు సింగిల్ గా గెలిచే దమ్ము లేక ఇక నేను ఇందాక తాడేపల్లి నుంచి వస్తా ఉంటే మహానాడు కట్ట మీద నుంచి వచ్చా. అక్కడ ఏం కనబడ్డాయంటే లోకేష్ ఇస్త్రీ పెట్టెలు, లోకేష్ ఫ్లెక్సీలు, లోకేష్ మరి ఐరన్ చేసే బళ్ళు ఇచ్చాడు. అంటే మీరు కుల వృత్తులు చేసుకొని బతకండి, ఇక మీరు మీకు బాగుపడాల్సిన అవసరంలా అని చెప్పి లోకేష్ చెప్పదలుచుకున్నాడు. కానీ జగనన్న అలా కాదు, ఒక బండిచ్చి 1000 రూపాయలు ఇస్త్రీ పెట్టడం కాదు, వీళ్ళ పిల్లలు చదివించాలి, వీళ్ళ జీవితాలు మార్చాలి, వీళ్ళ ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నాడు. ఇక ఏకంగా తాడేపల్లి నుంచి నేను వస్తా ఉంటే నాకు ఒకటి కనిపించింది. విచిత్రం ఏంటంటే బారుకు మన జెండాలు ఉన్నాయి. ఇక మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ మరి పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడ ఒక 20 జెండాల పక్కన మన జెండాల పక్కన వాళ్ళు జెండాలు కట్టారు. నేను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవడైనా సరే మీరు మా పార్టీ జెండా పక్కన కట్టినంత ఈజీగా మీ జెండా కట్టారు కదా, అలాగే నేను 175 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్లకు ఎదురు క్యాండిడేట్లు పెట్టే దమ్ము మీకు ఉందా ఒక్కసారి చెప్పాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. కానీ మీరు పెట్టలేరు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం, పేదోడు పట్ల, పేదోడు పక్కన, పేదోడు కోసం పెత్తందారులతో రాక్షసులతో నేను యుద్ధం చేస్తాను, నేను సిద్ధమంటే దాని పక్కన మేము కూడా సిద్ధమే అని చెప్పి చిన్న ఫ్లెక్సీ తెచ్చి కడుతున్నారు. ఇలాంటి దరిద్రుల్ని ఈ రాష్ట్రంలో చూడాల్సి వస్తూ ఉంది. కానీ ఒక్కసారి గమనించండి, మీరు ఇప్పటికి వీరులు సూర్యులు అని చెప్పుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత మీరు చెప్తా ఉన్నారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా రావడానికి, ఒక్కొక్కడు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ చెప్పలేరు. నేను ఒక సినిమా చూసా, ఏంటంటే ఆ ఫైటింగ్ టైంలో చిరంజీవి ఒక మాట అంటాడు. ఏమనంటే, రే మీలో ఎవడైనా దమ్మున్న మగాడు రావచ్చు అంటే అయ్యా కొడుకు పక్క నుంచొని వెళ్ళొచ్చుగా నువ్వు అంటాడు తండ్రి కొడుకుని. వాడు పిలుస్తుంది మగాడు నాన్న మన్నం కాదన్నాడంట. ఆడు పిలుస్తుంది మగాడిని మనల్ని కాదు నాన్న అన్నాడంట. ఆ సినిమా ఏదో చిరంజీవి మీ అందరికి అర్థమై ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టాలన్నా అవకాడ వ్యక్తి కూడా మరో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఉండాలి తప్ప ఇంకెవ్వడం వల్ల సాధ్యం కాదు. ఈ మధ్య కాలంలో అందరు వెళ్ళిపోయారు. ఇక పాపం మన బ్లడ్ రిలేషన్ కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా వచ్చి జగనన్న పైన రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని పొట్టను పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని దేశం అంతా అనుకుంటున్న సందర్భాల్లో తెలంగాణలో వైఎస్ఆర్టీపీని పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ తగుదనమ్మా అని వచ్చి జగనన్న పైన మాట్లాడుతా ఉన్న మన బ్లడ్ మన గురించి తెలిసిన విషయమే. ఇక ఏకంగా ఇక రావాల్సిన ఈ రాష్ట్రానికి మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే కేఏ పాల్ మాత్రమే. ఇక వచ్చే వాళ్ళందరూ వచ్చారు, ఇక కేఏ పాల్ మాత్రమే మిగిలాడు. కేఏ పాల్ గారికి ఉన్న నీతి కూడా ఈ నాయకులకు లేదు. కేఏ పాల్ గారు ఏం చెప్తా ఉంటాడు, ఏది ఏమైనా 175 కాదు 10 నియోజకవర్గాలను నా అభ్యర్థులను పెడతాను తప్ప నా పార్టీని ఎవరి దాంట్లో కలపోను అని చెప్తాడు కేఏ పాల్. కేఏ పాల్కున్న దమ్ము కూడా ఈ నాయకులు లేదు. వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే కదా, వీళ్ళ పైన వీళ్ళకి నమ్మకం ఉంటే కదా పేదవాడి కోసం అనుక్షణం ఆలోచించి కష్టపడి 24 గంటలు వాళ్ళ శ్రమ పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కాచి కాపాడాలి, అదేవిధంగా వాళ్ళని హక్కుని చేర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న తరుణంలో ఇలాంటి టైంలో మీరు గనక తప్పుడు నిర్ణయం తీసుకొని ఓటు గనక చంద్రబాబు నాయుడుకి వేస్తే 20 సంవత్సరాలు మన జీవితాలు వెనక్కపోతాయి. జగనన్న మన పిల్లల్ని చదివిస్తామన్నాడు ఇంగ్లీష్ మీడియం, మన పిల్లల చదువులన్నీ వెనక్కపోతాయి. మన పిల్లల ఐక్యరాజ్య సమితిలో ఏ రోజైనా మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారంటే